నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. పెన్షన్ కోసము ఎంత దూరమైనా పోయేందుకు వెనుకాడరు. ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసినట్లయితే పెన్షన్‌ను ఇంటి దగ్గరే పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే ఆయా గ్రామాల్లో గ్రామ పంచాయతీలు లేదంటే పోస్ట్ ఆఫీసుల ద్వారా పంపిణీ చేస్తారు. ఇక ఏపీలో అయితే ఇంటికే వెళ్ళి ఆయా వృద్ధులకు కావచ్చు, వితంతులకు లేదంటే అంగవైకల్యం ఉన్న వారికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లో ఒక హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్ కోసం సుమారు 5 కిలోమీటర్ల దూరము తన కోడలు అత్తని ఎత్తుకొని ఆ పెన్షన్ తీసుకుంది. ఆ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకు అంటే సుమారు 55 ఏళ్ల వయసున్న ఆ మహిళను సుఖ్ మానియాను ఆమె భుజాలపై మోసుకుంటూ 5 కిలోమీటర్ల దూరం వెళ్ళింది. బ్యాంకుకు వెళ్లి తీసుకెళ్తే కేవైసీ చేసిన అంటే కేవైసీ సమస్యల కారణంగానే ఈ పెన్షన్ ఇవ్వడంలో ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఆమె కేవైసీ కావాలంటే ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ లేదంటే మిగతా ఏదంటే ఓటర్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి సమర్పించాల్సి ఉంటుంది. వాటితో పాటు స్వయంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారు వస్తేనే ఇస్తాము అని చెప్పి మనము గమనించడం జరిగింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా అక్రమాలకు చోటు చేసుకోకుండా లబ్ధిదారులకు న్యాయం జరగాలంటే, లబ్ధిదారులు ప్రభుత్వ ఫలాలు అందించాలంటే ఇక్కడ ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదంటే బ్యాంక్ సంబంధించిన అకౌంట్ దానికి తోడు వారి ఫింగర్ ప్రింట్స్ కూడా ఇప్పుడు అవసరం ఉంటుంది. సాధారణంగా మనం రేషన్ షాప్‌కి వెళ్తేనే ఫింగర్ ప్రింట్స్ తో పాటు లేదంటే ఐ స్కాన్ చేసి ఆ తర్వాత ఆ ఆ లబ్ధిదారునికి ప్రభుత్వం అందిస్తున్న ఆ పథకాలను ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ సమస్య ఏం గమనించొచ్చు. 55 ఏళ్ల ఒక మహిళని తన కోడలే స్వయంగా ఎత్తుకుని 5 కిలోమీటర్ల దూరం బ్యాంకుకు వెళ్ళి తన కేవైసీ చేయించి ఆ తర్వాత రూ. 500 పెన్షన్ తను తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ వీడియో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆమె మాటల్లో విందాం అసలు ఏమంటుంది ఏంటి అని. ఇది ఆ వీడియోలో మనకు కనిపిస్తుంది. సాధారణంగా ఆ మహిళ తనని ఎత్తుకొని ఇంత దూరం పరిగెత్తిన తర్వాత వచ్చి తను బ్యాంకులో ఆ వివరాలు అంటే ఏదైతే కేవైసీ చేయించిందో చేయించిన తర్వాత అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వెనకాల ఉన్నది తన అత్త. ఆ అత్త తన పరిస్థితి ఏంటో చూడొచ్చు. తను నడవలేని స్థితిలో ఉందా లేదంటే మాట్లాడలేని స్థితిలో కూడా కనిపిస్తుంది. పూర్తిగా వృద్ధురాలు, వయసు మళ్ళింది. కానీ ఇలాంటి పరిస్థితిలో కొంతవరకు అధికారులైన కొంత వారిపైన ఎందుకంటే కనికరం చూపాల్సిన అవసరం ఉంది. నిజ నిజాలు తెలుసుకొని లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారి కనుక న్యాయం చేసే విధంగా సుమారు 5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలంటే మరి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ 5 కిలోమీటర్ల దూరం ఆ మహిళ తనని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బ్యాంకుకు చేరి తమ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. నిజానికి ఛత్తీస్‌గఢ్ అంటే వెనుకబడిన రాష్ట్రం. ఈ వెనుకబడిన రాష్ట్రంలో అక్షరాస్యత కూడా చాలా తక్కువ ఉంది. ఒకవైపు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా బ్యాంకు కోసం రావాలంటే 10 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. ఒకవేళ గనక రవాణా సౌకర్యం ఉంటే ఈజీగా వచ్చేందుకు అవకాశం ఉంది. కానీ ఇక్కడ గమనించొచ్చు కనీసం రవాణా సౌకర్యం ఉన్నట్లుగా కూడా కనబడట్లేదు. కాబట్టి 5 కిలోమీటర్ల దూరం మనము సాధారణంగా వైజాగ్ ఏదైతే ఆ పరిసర ప్రాంతాలు చూసినట్లయితే అక్కడ కూడా జోల కట్టుకొని ఎవరైతే లేదంటే రోగులను ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వచ్చిన పరిస్థితి మనం చూసాము. కానీ ఈ రోజు ఈ పరిస్థితి చూసినట్లయితే ఇంకా ఇంకా ఇటువంటి దీన స్థితిలో మనం ఉన్నాము. ఇంకా అభివృద్ధి చెందని ప్రాంతాలు ఉన్నవి. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చే లబ్ధి ఏదైతే ఉంటుందో ప్రభుత్వం అందించే పథకాలు కావచ్చు వాటి కోసం సుదీర్ఘ కాలం పాటు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ లబ్ధి ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఆశిస్తున్న వారు కూడా ఉన్నారని చెప్పి ఈ వీడియోని చూస్తే అర్థమవుతుంది. సాధారణంగా కూలికి వెళ్తే 500 నుండి 1000 రూపాయలు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రంలో ఉపాధి లేక అక్కడి నుంచి చాలా ప్రాంతాలకు వలస వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రభుత్వం అందించే ఆ 500 కోసమైనా వెళ్ళి తీసుకుంటే మన బతుకు నడుస్తుంది లేదంటే బతుకు బండి ముందుకు సాగుతుంది అని చెప్పి వాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వం కానీ అధికారులు కానీ వీరి కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటే లేదంటే సుదూర ప్రాంతాల నుండి రావాల్సిన వారి కోసం ఏదైనా రవాణా సౌకర్యం కల్పిస్తే ఖచ్చితంగా వారి సమస్యలకు పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇలాగున ఒక మహిళను ఎత్తుకొని ఇంకో మహిళ సుమారు 5 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చిందంటే దీని వెనకాల ఎంత
ఎంత ఆ 500 కోసం లేదంటే ఆ డబ్బుల కోసం ఎంతగా ఆశపడుతున్నారో, ఎంతగా వారికి అవసరం ఉందో వారిని చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం కాస్త ఆలోచించి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే అధికారులనే స్వయంగా ఆయా గ్రామాలకు తీసుకెళ్లి వారికి న్యాయం చేసే విధంగా, లేదంటే ఏదైతే ఆ పింఛన్ పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటే ఆ కష్టాలు తీరేందుకు అవకాశం కనిపిస్తుంది.